హలో ఫ్రెండ్స్, నేను మీ టాలీవుడ్ లవర్ని. ఈ రోజు అయితే నేను గేమ్ చేంజర్ అంటే పుష్ప నుంచి అయితే న్యూ అప్డేట్స్ అయితే తీసుకొస్తాను. ఈ అప్డేట్స్ చెప్పాక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ డాన్స్ అయితే అయిపోతారు ఫ్రెండ్స్. అలాగే మన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే పక్కా సాడ్ అయిపోతారు ఫ్రెండ్స్. ఎందుకంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్తున్నాను, గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే టీజర్ వస్తుంది దసరాకి, బడ్జెట్ బాగా వినపడ్డది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ మన దసరాకి అయితే గేమ్ చేంజర్ నుంచి ఎటువంటి టీజర్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. అలాగే దసరాకి అయితే ఎటువంటి అప్డేట్ కూడా లేదు గేమ్ చేంజర్ మూవీ నుంచి. అయితేనేమో అసలు టీజర్ ఎందుకు డిలే అయ్యింది అని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో. ఆ వీడియోలోకి వెళ్ళక ముందు, చెప్పక ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలి ఫ్రెండ్స్ మన గేమ్ చేంజర్ టీమ్కి, అలాగే శంకర్కి, ఎస్విసిఎస్ అఫీషియల్ అదే మన దిల్ రాజు ప్రొడ్యూసర్కి. అసలు గేమ్ చేంజర్ మూవీ స్టార్ట్ అయింది 2021 ఇయర్లో. ఆ ఇయర్ 2021, ఇప్పుడు ఎండింగ్ 2024 ఇయర్. అసలు ఈ 4 ఇయర్స్ నుంచి మూవీ షూటింగ్ తీశారు ఫ్రెండ్స్. అయితే ఒకటే శంకర్ సార్, మీరు 4 ఇయర్స్ మూవీ తీసి ఒక గ్లిమ్స్ ఇవ్వలేకపోయారు ఫ్యాన్స్ కి. అసలు కంటెంట్ రిలీజ్ చేయలేదు. వై? ఎందుకు? అసలు పాన్ ఇండియా మూవీ అంటే కంటెంట్ రిలీజ్ చేయాలి. హైప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఈ కాలంలో పాన్ ఇండియా మూవీస్ కి హైప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మాత్రం గేమ్ చేంజర్ మూవీకి మాత్రం హైప్ ఇవ్వలేకపోయారు సార్. ఎంత పెద్ద డైరెక్టర్, మళ్ళీ రామ్ చరణ్ ఎంత పెద్ద స్టార్, గేమ్ చేంజర్ మూవీ నుంచి అయితే ఎటువంటి హైప్ అయితే లేదు కంటెంట్ రిలీజ్. కానీ వదిలేరు 2 సాంగ్లు అయితే పెద్ద బడ్జెట్ కూడా క్రియేట్ చేయలేదు. మీ వర్క్ అయితే బాగుంది గేమ్ చేంజర్ సాంగ్స్ కి అయితే, మీ మార్క్ అయితే కనబడ్డది. కానీ కంటెంట్ రిలీజ్ చేస్తే కదా తెలుస్తుంది, మూవీ కంటెంట్ బట్టి హైప్ పెరుగుతుంది. సో గ్లిమ్స్ ఆర్ టీజర్ రిలీజ్ చేస్తాను హైప్ పెరుగుతుంది. ఒకటి, మీరు 4 ఇయర్స్ తీసారు. ఒకటే డౌట్ సార్, ఈ 4 ఇయర్స్ లో ఒక 40 సెకండ్స్ గ్లిమ్స్ ఇవ్వలేపారు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి. ఇష్టం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఎంత బాధపడారో నేను చెప్తాను, అడుగుతాను ఫ్రెండ్స్ అప్డేట్స్ విధంగా. ఒకటి, మార్చ్ 27, 2023 ఇయర్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా ట్రెండ్ చేశారు. అప్పుడు గేమ్ చేంజర్ అప్డేట్ అప్పుడు బర్త్డేకి అప్డేట్ ఇచ్చారు, టైటిల్ వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్. అయితే ఆ ఇయర్ దివాళీకి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తామన్నారు. ఆ ఫస్ట్ సాంగ్ అయితే డిలే అయిపోయింది ఫ్రెండ్స్. జరగండి సాంగ్ నాకు బాగా రిమెంబర్. అయితే దివాళీకి వస్తుందని చెప్పి ఆ దివాళీ ముందు రోజు అయితే డ్యూ టు అన్సోన్ సర్వీసెస్ సాంగ్ అయితే రావట్లేదని చెప్పారు, ఒక నోటీస్ బోర్డు లాగా వేసి. అసలు ఆ సాంగ్ మరి ఇప్పుడు రిలీజ్ చేయలేదు. ఆ 1 వీక్ కాదు, అది నెక్స్ట్ దివాళీ ఏదైనా పండగ కూడా రిలీజ్ చేయలేదు ఫ్రెండ్స్. ఏకంగా నెక్స్ట్ బర్త్డేకి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. అయినా బర్త్డేకి సాంగ్ రిలీజ్ చేయడం ఏంటి శంకర్ సార్? మీరు కూడా ఒకటి, శంకర్ సార్ మీరు చేస్తున్నది పెద్ద మూవీ చూడండి, పాన్ ఇండియా మూవీ. అలాగే ఇప్పుడు కూడా మన రామ్ చరణ్ ఫ్యాన్స్ సెప్టెంబర్లో సెకండ్ సింగిల్ వచ్చింది, మన దిల్ రాజు అన్నట్లు అక్టోబర్ మిడ్లో టీజర్ వస్తుందని చాలా ఉత్సాహత పడ్డారు. కానీ రామ్ చరణ్ ఎప్పుడు తెలిసిందే కదా, మనకి ఇది అలవాటే, కొత్తగా అవలే, పాతలాగే డిలే అయ్యింది. సో డిప్రెషన్ అయితే పడకండి. మీకు గేమ్ చేంజర్ టీజర్ అయితే దివాళీకి వస్తుంది గ్యారంటీ. దివాళీకి మాత్రం పక్కా వస్తుంది. కానీ ఒకటి, ఈసారి శంకర్ మాత్రం మీకు టీజర్తో బ్లాస్ట్ చేయడం గ్యారంటీ ఫ్రెండ్స్. షూర్ షాట్ గేమ్ చేంజర్ టీజర్ హిట్ అంతే, వెయిట్ చేయండి. సో డిప్రెషన్ పడద్దు. ఇన్ని 4 ఇయర్స్ వెయిట్ చేశారు కదా, ఈ 15 డేస్ అయితే వెయిట్ చేయండి గేమ్ చేంజర్ టీజర్ గురించి. అలాగే మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోయినామా మరి నవంబర్ సెకండ్ వీక్ మీకు ట్రైలర్ అయితే అప్డేట్ ఉంది. నవంబర్ సెకండ్ వీక్ లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఐ థింక్ నవంబర్ 15th అయితే మీకు ట్రైలర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్, గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అలాగే మన పుష్ప 2లో అయితే ఇంకో ఐటమ్ సాంగ్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. 2 హీరోయిన్స్ అయితే తీసుకుంటున్నారంటే, అది షూట్ పెండింగ్, ఎప్పుడు సాంగ్ చేస్తారో తెలియదు. అలాగే మన పుష్ప 2 అయితే ఫస్ట్ హాఫ్ ఫైనల్ కాపీ అండ్ ఎడిట్ అయితే అయిపోయింది, లాక్ అయిపోయింది. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే అవుట్పుట్ అయితే సూపర్ గా వచ్చిందంట ఫ్రెండ్స్. ఫ్యాన్స్ ఎంతైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, దానికి రీచ్ అయితే గ్యారంటీ వెళ్ళిపోతారంట. మూవీ టీం అయితే చెప్పారు, ఆల్రెడీ పోస్ట్ కూడా వేశారు, చూడండి వెళ్ళి. అలాగే మన పుష్ప అయితే రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. December 6 వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అయితే ఉంటుంది. వెయిట్ చేయండి, December 6, 2024 థియేటర్స్ లో కలుద్దాం. అల్లు అర్జున్ ఫ్రెండ్స్ రెడీ అయిపోండి, రచ్చ చేసేద్దాం. అలాగే మన గేమ్ చేంజర్ డేట్ కూడా కన్ఫర్మ్ కాలేదు ఫ్రెండ్స్. క్రిస్మస్ రిలీజ్ అంటున్నారు, కానీ క్రిస్మస్ రిలీజ్ అయితే కన్ఫర్మేషన్ చేసేవచ్చు ఫ్రెండ్స్. రిలీజ్ డేట్ పోస్టర్ వదిలే, కానీ అది కూడా లేదు, రిలీజ్ డేట్ క్లారిఫికేషన్ లేకపోవడమే. సో గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ కేస్ December 20 అవ్వకపోతే సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంక్రాంతికి కూడా రాకపోతే మరి నెక్స్ట్ టీం ఏది ప్రిఫర్ చేస్తుందో మనకు తెలియదు. ఈ రెండిట్లో ఏదో ఒక డేట్ లో వస్తుంది ఫ్రెండ్స్, సంక్రాంతి ఆర్ క్రిస్మస్ గేమ్ చేంజర్ రిలీజ్ కన్ఫర్మ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త అప్డేట్లు తెలుసుకోవడానికి బెల్ సింబల్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ కొట్టండి మరి.